నవీన్ యాదవ్ చిన్న పిల్లోడు, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. చిన్న పిల్లోడి నుంచి 80 ఏళ్ళ అవ్వ వరకు కూడా అందరూ ఓన్ చేసుకుంటారు. మా అన్న, మా తమ్ముడు, మా మనవడు, అల్లుడు అని వరుసలు పెట్టి పిలిచే ఒక ఏకైక వ్యక్తి అంటే జూబ్లీస్ లో నవీన్ యాదవ్ అని నేను చెప్పాను. అటువంటి వ్యక్తి మీద రౌడీ అని చెప్పేసి విమర్శలు చేస్తున్న నాయకుడికి ఇప్పుడు కుళ్ళుబోతుతనాలతో ఎన్నో మాట్లాడొచ్చండి. ఇప్పుడు వంగలేక మంగళారం అంటారు కదా, చేతకాని తనంతో మాట్లాడే మాటలు ఇవన్నీ. అంతేగాని నీకు చేత కాదు, నువ్వు సేవ చేయి, వచ్చి జనాల్లో నువ్వు ఉండు, నీకు కాదు అన్నప్పుడు నువ్వు ఏమైనా పిచ్చి మాటలు మాట్లాడితే అయిపోతుందా? ఏం చేశాడు, నీకేం నష్టం చేశాడు? పిల్లోడు మంచి యంగ్స్టర్ తిరుగుతున్నాడు, అందరికి ఏమన్నా హెల్ప్ అంటే 100 రూపాయలు హెల్ప్ చేస్తున్నాడు కదా, ఏదో ఒక విధంగా పేదల్ని ఆదుకుంటున్నాడు కదా. అంతేగాని ఏదో ఒక ముద్ర వేసేయడము, పిచ్చి మాటలు అవన్నీ మాట్లాడకుండా ఉంటే ప్రజలు వాటిని హర్షించరు. నేను కూడా ఈరోజు నవీన్ యాదవ్ వైపు అయితే అభిమానంతో వచ్చే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తా ఉన్నారా, వ్యక్తిత్వం నుంచి వస్తా ఉన్నారు? ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు, నవీన్ యాదవ్ ఒక ఎత్తు, అంటే సమానంగా 50-50 అయితే ఉంది. మేమందరం కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ వచ్చిందని మా అంతటా మేము వచ్చి స్వతంత్రంగా చేస్తున్నాము తప్ప ఎవరిని మమ్మల్ని బొట్టు పెట్టి పిలవలేదు. మా ఇంట్రెస్ట్ తో మేము, మా పైసలు మేము ఖర్చు పెట్టుకొని మేము వచ్చి పనిచేస్తున్నాం. అంత అభిమానంతో వచ్చిన వాళ్ళే అంత అభిమానంతో వచ్చినాం. మీరు యూత్ చూడండి, ఎంతమంది ఉన్నారు యూత్ పిల్లలు, అందరూ వచ్చి మాకు నవీన్ యాదవ్ అన్న అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మాకు ఇట్లా హెల్ప్ చేశాడు, ఇలా సపోర్ట్ చేశాడు, ఇలాగ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశాడు ఎడ్యుకేషన్ పరంగా అని చెప్పి వచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఇండిపెండెంట్ ఉన్నప్పుడు గెలిపించుకోలేకపోయినారు. మీకు ఇండిపెండెంట్ కి మామూలు క్యాండిడేట్ కి ఎంత తేడా, ఎంత బాగా, మరి ఇంకా దానికేముంది? ఇప్పుడు కొన్ని అది బీఆర్ఎస్ చేసిన కుట్ర తప్ప తను గెలవాల్సిన వ్యక్తి. బీఆర్ఎస్ చేసిన కుట్ర వలన తను ఓడిపోయాడు, గాని ఓడిపోయిన ప్రతి వాడు పనికిమాలోడు అన్నట్టు కాదు. 100కి 200% గెలిపోతాడు. ఇప్పటి వరకైతే 50,000 చూద్దాం. ఇంకా మా సీఎం గారు వచ్చిన తర్వాత సీను ఇంకా మారిపోతుంది. రేవంత్ రెడ్డి క్యాంపెయినింగ్ వస్తే 4 times వస్తానని 4 dates ఇచ్చారు అట్లా రేవంత్ అన్న.